కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ముందుగా మీ అందరితో కూడా ప్రార్థన సరిగ్గా సంవత్సరం నుండి ఇంకొక 20-25 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గడిచిపోయింది. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పి 400 రోజులైంది. 100 రోజులు పోయింది, 400 రోజులకు వచ్చింది. 6 గ్యారెంటీలలో అర గ్యారెంటీ మాత్రమే అమలైంది. 6 గ్యారెంటీల్లో అర గ్యారెంటీ మాత్రం అమలైంది. అదొక ఫ్రీ బస్సు. అది తప్ప ఇంతవరకు ఒకటి కూడా సరిగ్గా చేయలేదు. కాకపోతే వాళ్ళ మాటలు, దబాయింపులు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవన్నీ చూసి ఇప్పుడే వినోదన్న చెప్పినట్టు నాకు కూడా వశం కాక రుణమాఫీ మీద అబద్ధాలు చెప్తుంటే మొన్న అసెంబ్లీలో అడిగినా, ముఖ్యమంత్రి ఉన్నాడు ఎదురుగానే, మొత్తం మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా చెప్పినాడు, మీరు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంటే, అసెంబ్లీలోనే చెప్తున్నా, మీరు చెప్పిన మాట వాస్తవం అయితే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినామని మీరు ఏదైతే చెప్తున్నారో, కావాలంటే ఇడికెళ్ళి ఒక బస్సు వేసుకుని అందరం కలిసి పోదాం, ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామా, ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ పోదామా, లేదా నా నియోజకవర్గం సిరిసిల్ల రాజీనామా చేసుడు కాదు, రాజకీయ సన్యాసం తీసుకుని అక్కడికి వెళ్ళండి మీకు అని చెప్పారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు పాపం వాళ్ళు బయటనేమో నరుకుతుండ్రు, అసెంబ్లీలో అడిగే వరకు నోరు పడిపోయినట్టు అయిపోయింది. ఏం చెప్పాలి, అటు ఇటు చూసారు. వెనకకెళ్ళి పెద్దపల్లి ఎమ్మెల్యే లేచాడు చెంగుమని. పెద్దపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు విజయరమణారావు, మా మాజీ ఎమ్మెల్యే